హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ రేణక్క యూట్యూబ్ ఛానల్. ఇది ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మటన్ ముట్టిలు అనమాట. ఈ వర్షాకాలము మటన్ ముట్టిలు చేసుకుంటే మస్తు మంచిగా ఉంటుంది. వర్షం పడుతుంటే వేడివేడి మటన్ తోటి కీమా తోటి మటన్ కీమా ముట్టిలు చేసిన అనమాట. శ్రావణ మాసంలో చేసిన వీడియో కాదు, మేము శ్రావణంలో నాన్ వెజ్ తినము. ముందే చేసిన వీడియో ఇది. కాకపోతే అప్లోడ్ నేను చేయలేకపోయినా, లేట్ అయిపోయింది. అది ఎట్లా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో చూసేద్దాం ఒకసారి. నేనైతే ఒక హాఫ్ కిలో కీమా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాన్ని బాగా మంచిగా ఫ్రెష్గా మనం మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం మనకు ఒక పిడికెడంత పుట్నాల పప్పు తీసుకోవాలన్నమాట. తీసుకొని అది మిక్సీ చేసేసుకోవాలి, పొడి చేసేసుకోవాలన్నమాట. మనకు ముట్టీలు మంచిగా కొంచెం ఇట్లా చితికిపోకుండా పుట్నాల పప్పు పౌడర్ యాడ్ చేస్తే చితికిపోకుండా ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి నేను పుట్నాల పప్పు తీసుకున్నాను. కొంతమంది శనగపిండి కూడా తీసుకుంటారు. అది మన ఇష్టం అది. అది ఆప్షన్ అది. తీసుకోకపోయినా ఏం కాదు, వస్తాయి. కొంతమంది ఉడకబెట్టి చేస్తారు. నేను ఉడకబెట్టకుండానే ఎట్లా చేస్తున్నానో అది మీకు చూపిస్తున్నాను. పుట్నాల పప్పు మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ నేను ఏం చేసినా అంటే ఒక 4 ఇలాచీలు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, కొన్ని ధనియాలు, ఇవి కూడా నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట. పౌడర్ చేసుకుంటా ఇవి కూడా. ఎందుకంటే మనకు మటన్ కాబట్టి ఇట్లా మసాలా కొంచెం ఉంటేనే ఘాటుగా మంచి టేస్ట్ వస్తుంది. మటన్ కాబట్టి మనకు మటన్ కర్రీలో మనం ఎట్లా వేసుకుంటాం, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, మిరియాలు, ఇలాచీలు ఇట్లా వేసుకుంటేనే మనకు టేస్ట్ ఉంటుంది అనమాట. ఇక అది పౌడర్ చేసుకొని అది కూడా పక్కకు పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు కొన్ని ఉల్లిగడ్డలు, ఒక 2, 3 పచ్చిమిరపకాయలు అయితే మళ్ళీ దాంట్లో కారము, ఉప్పు వేసేసి మళ్ళీ నేను మిక్సీ పట్టుకున్నాను. కొత్తిమీర వేసి నేనైతే పేస్ట్ చేసుకున్నాను. మళ్ళా పేస్ట్ చేసుకున్నాక దాంట్లోకే ఇప్పుడు నేను కీమా కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ కీమా కూడా పేస్ట్ చేస్తానన్నమాట. ఇప్పుడు నేను ఇలాచీలు, దాల్చిన చెక్క, ధనియాలు పౌడర్ కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నా కదా, అది కూడా మటన్లో అంటే కీమాలో కలిపేసి మిక్సీ పట్టేసేయాలన్నమాట. నేను ఆల్రెడీ కొంచెం పట్టేసి పెట్టినాను. అట్లా అన్నీ కలిపేసి మళ్ళా మిక్సీ పట్టేసి పక్కన కీమా నేను అందుకే ఉడికియలేదన్నమాట. ఆల్రెడీ కీమా సన్నగా కొడతాడు. దాన్ని ఇక మనం ఉడికియడం ఎందుకని చెప్పేసి నేను ఇట్లా మిక్సీ పట్టేసినాను. ఇప్పుడు అంతా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మన టేస్ట్ మనకు కావాలనుకుంటే కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేసినాను. ఇప్పుడు పుట్నాల పప్పు పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేసిన అనమాట. కొంచెం మంచిగా పిసికేసుకొని 2 కలిపేసి మిక్సీ వేసుకొని చేతికి కొంచెం మనం ఆయిల్ రుద్దుకొని చిన్నగా రౌండ్గా బాల్స్ లెక్క వేసుకోవాలన్నమాట. చేసుకొని పక్కకు పెట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక మనం మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఉడకనికే టైం పడుతుంది. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టొద్దు స్టవ్. లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోరు, మస్తు టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటాయి ఇట్లా వేసుకొని తింటే. ఈ వర్షాకాలంలో చాలా మంచిది. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. మంచి క్రిస్పీగా అయితే ఉంటాయి ముట్టీలు అయితే. ఇట్లా మెత్తగా అట్లా ఏం కాకుండా మంచి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అప్పటి వరకు బాయ్.